అమిత్ షా మీద ప్రేమ అంటే గుజరాత్లో పోటీ చేయి, డిప్యూటీ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావు, తెలంగాణలో నరదిష్టని ఎందుకోసం మాట్లాడారు కావచ్చు. మొన్న మోడీ వస్తే నేను అమరావతిలో కలిశారా, హైదరాబాద్లో కలిశారా, తిరుపతికి వెళ్ళి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా చెప్పుకుంటామా. ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ అయ్యాయి, ఆ డిప్రెషన్లోని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటూ తాజాగా అనిరుద్ధ్ రెడ్డి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వరుసపెట్టి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాంకు అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి, నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడో, మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు పేదవాళ్ళకి నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోతుంటాము, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా?